గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మనం ఒక టాపిక్ గురించి చర్చిద్దాం. భారత రాజ్యాంగ నిర్మాణము, రాజ్యాంగ రచన అనే టాపిక్ సంబంధించి మనం బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా ఇక్కడ బ్లాక్ కలర్ షేడ్లో ఇచ్చాను కదా, ఏంటంటే ఇది జస్ట్ ఆన్సర్స్ అండి. ఆన్సర్స్ నేను బ్లాక్ కలర్ షేడ్లో పెట్టాను. దేనికోసం అంటే ఇప్పుడు బిట్ నేను 2 times చదవగానే తర్వాత నేను ఈ బ్లాక్ కలర్ షేడ్ని రివీల్ చేస్తాను. అప్పుడు ఆన్సర్ అనేది మనకి కనబడుతుంది. సో ఆ 2 times చదివేలోపే మీకు ఆన్సర్ తెలిస్తే మీరు మనసులో ఉంచుకోండి. తర్వాత రివీల్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి కోయిన్సైడ్ అయిందో లేదో అని చెప్పేసి. ఎందుకు ఇలా బ్లాక్ కలర్ షేడ్ ఇచ్చానంటే ప్రాక్టీస్ కోసం అండి. అలాగా ఆన్సర్ డైరెక్ట్గా కనబడితే మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉండదని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో మీ ప్రాక్టీస్కి మీకు గుర్తు అంటే బాగా గుర్తు ఉండేలా, ఎక్కువ కాలం గుర్తుండేలా. సో ఏదో నా చిన్న ప్రయత్నం అండి. సో స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ బిట్, రాజ్యాంగ సభ ఏర్పాటు దేని ప్రకారం అంటే రాజ్యాంగ సభ ఉంది కదా, అంటే రాజ్యాంగ సభ ఏంటి? రాజ్యాంగాన్ని రచించడానికి ఏర్పాటు చేసుకున్నాం కదా సభను. ఆ సభను ఏర్పాటు చేసుకున్నాం. దేని ప్రకారము రాజ్యాంగ సభని ఏర్పాటు చేసుకున్నాము అని అంటే ఆన్సర్ క్యాబినెట్ మిషన్ ప్రణాళిక. అంటే క్యాబినెట్ మిషన్ ఇప్పుడు 1946లోని కదా క్యాబినెట్ మిషన్ వచ్చింది. ఆ ప్రణాళికలో భాగంగా మనం రాజ్యాంగ సభను అయితే మనం ఏర్పాటు చేసుకున్నాం. నెక్స్ట్, రాజ్యాంగ సభ మొదటి సమావేశము డేట్. రాజ్యాంగ సభ మొదటి సమావేశం డేటు 1946 డిసెంబర్ 9. రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఎంతండి? 1946 డిసెంబర్ 9. నెక్స్ట్, మొదటి సమావేశానికి ఈ రాజ్యాంగ సభ మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు? తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ డాక్టర్ సచ్చిదానంద సిన్హా. డాక్టర్ సచ్చిదానంద సిన్హా. శాశ్వత అధ్యక్షుడు ఎవరండి? రాజ్యాంగ సభ మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా అయితే శాశ్వత అధ్యక్షుడు ఎవరు? ఇది మీకు తెలిస్తే ఇప్పుడు నేను రివీల్ చేస్తాను, చెక్ చేసుకోండి. శాశ్వత అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. శాశ్వత అధ్యక్షుడు ఎవరండి? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్, రాజ్యాంగ సభకు మనకి తాత్కాలిక అధ్యక్షుడేమో సచ్చిదానంద సిన్హా, శాశ్వత అధ్యక్షుడేమో రాజేంద్ర ప్రసాద్. మరి ఉపాధ్యక్షుడు ఎవరు? ఉపాధ్యక్షుడు ఆన్సర్ హెచ్సి ముఖర్జీ. నెక్స్ట్, రాజ్యాంగ సలహాదారుడు కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్. రాజ్యాంగ సలహాదారుడు ఎవరండి? ఆన్సర్ బిఎన్ రావు గారు. బిఎన్ రావు. నెక్స్ట్, లక్ష్యాల తీర్మానం ప్రవేశపెట్టినది ఎవరు? లక్ష్యాల తీర్మానం ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, ఈ పెట్టిన లక్ష్యాల తీర్మానాన్ని ఆమోదం అయిన సంవత్సరం డేటు మంత్ ఏంటి? లక్ష్యాల తీర్మానం ఆమోదమైన సంవత్సరం ఎప్పుడండి? 1947 జనవరి 22. 1947 జనవరి 22న మనకి లక్ష్యాల తీర్మానం అనేది ఆమోదం జరిగింది. నెక్స్ట్, దేశం అనేది విభజన తర్వాత రాజ్యాంగ సభలో ఉండే సభ్యులు సంఖ్య ఎంత? దేశం అనేది విభజన తర్వాత రాజ్యాంగ సభ సభ్యులు ఎంతమంది ఉన్నారు? ఎంతండి? 299 మంది ఉన్నారు. నెక్స్ట్, బ్రిటిష్ ప్రావిన్సుల సభ్యులు ఎంతమంది ఉన్నారు? బ్రిటిష్ ప్రావిన్సీ సభ్యులు ఎంతమంది అంటే ఆన్సర్ 229 మంది ఉన్నారు. బ్రిటిష్ ప్రావిన్సీ సభ్యులు ఎంతమంది ఉన్నారు? 229 మంది ఉన్నారు. అయితే నెక్స్ట్, సంస్థానాల సభ్యులు ఎంతమంది ఉన్నారు? సంస్థానాల సభ్యులు ఆన్సర్ 70 మంది ఉన్నారు. సంస్థానాల సభ్యులు ఎంతమంది ఉన్నారు? 70 మంది ఉన్నారు. నెక్స్ట్, రాజ్యాంగ సభ మొత్తం సమావేశాలు ఎన్ని జరిగాయి? రాజ్యాంగ సభ మొత్తం సమావేశాలు ఎన్ని జరిగాయి? ఆన్సర్ 12. రాజ్యాంగ సభ మొత్తం సమావేశాలు ఎన్ని జరిగాయి? 12. మొత్తం సమావేశమైన రోజులు అంటే 12 సమావేశాలు జరిగాయి. అయితే 12 సమావేశాలకి ఎన్ని రోజులు పట్టింది? మొత్తం ఎన్ని రోజులు పట్టింది అని అడుగుతున్నాడు. ఆ సమావేశమైన రోజులు ఎన్ని రోజులు అని అడుగుతున్నారు. ఎన్ని రోజులంట? ఆ 12 సమావేశాలు 165 రోజులు జరిగాయి అనమాట. అంటే మొత్తం సమావేశమైన రోజులు రాజ్యాంగ సభ 165 రోజులు అనమాట. ముసాయిదాపై చర్చ జరిగిన రోజులు అంటే రాజ్యాంగం తయారు చేసుకున్న ముసాయిదా ఉందా, ఆ ముసాయిదాపై చర్చ జరిగిన రోజులు, ఆ అంశానికి సంబంధించి చర్చ జరిగిందంట. అది ఎన్ని రోజులు జరిగింది అని అడుగుతున్నాడు. ఎన్ని రోజులు?
14 రోజులు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు సంవత్సరం అడిగాడు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పాటు జరిగిందో సంవత్సరం అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటి? 1947 ఆగస్టు 29. 1947 ఆగస్టు 29. నెక్స్ట్, ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు? ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, ముసాయిదా కమిటీ సభ్యులు ఎంతమంది ఉన్నారు? ముసాయిదా కమిటీ సభ్యులు ఎంతమంది ఉన్నారు? ఆన్సర్ ఓకే 7 మంది. ముసాయిదా కమిటీ సభ్యులు ఎంతమంది అండి? 7 మంది. ముసాయిదా రాజ్యాంగం సమర్పించిన తేదీ అయితే ముసాయిదా రాజ్యాంగం అంటే ముసాయిదా తయారు చేసి సమర్పించారన్నమాట. ఎప్పుడు సమర్పించారంట? ఆ డేట్ అడుగుతున్నాడు, ఇయర్ అడుగుతున్నాడు. ఆన్సర్ ఇప్పుడు సమర్పించారు 1948 నవంబర్ 4న సమర్పించడం జరిగింది. రాజ్యాంగం అనేది ఆమోదం ఎప్పుడు అయ్యింది? రాజ్యాంగం అనేది ఆమోదం ఎప్పుడు జరిగిందట? ఆన్సర్ 1949 నవంబర్ 26న ఆమోదం అనేది జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగం అనేది అమలు ఎప్పుడు జరిగింది? రాజ్యాంగం అనేది అమలు ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1950 జనవరి 26. నెక్స్ట్, రాజ్యాంగంలో మొట్టమొదట డాష్ ఉన్నాయి. రాజ్యాంగంలో మొట్టమొదటి డాష్ ఉన్నాయి ఏంటంటే ఆన్సర్ 335 అధికరణాలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్ళు. షెడ్యూల్ ఎన్నండి? 8 భాగాలు ఎన్నండి? 22 అధికరణాలు ఎన్నండి? ఆర్టికల్స్ 395 ఉన్నాయి. ఇప్పుడండి ఇదంతా కూడా మొదట రాజ్యాంగ నిర్మాణానికి పట్టిన కాలము. అసలు రాజ్యాంగాన్ని రచించడానికి ఎంత కాలం పట్టిందంట? ఆన్సర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అయితే రాజ్యాంగం ముసాయిదా రచించారు కదా, ఎంత ఖర్చు అయిందంట మొత్తం అంతా చేయడానికి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎంత ఖర్చు అయిందంట? 64 లక్షల వరకు అయిందంట. ఇంకా జాతీయ గీతం ఏంటది? జాతీయ గీతం జనగణ మన ఎప్పుడు ఆమోదమైన ఇయర్ అని అడుగుతున్నాడు. ఆమోదమైన ఇయర్ ఎప్పుడు అడుగుతున్నాడు? దానికి ఆన్సర్ వచ్చేసి 1950 జనవరి 24. 1950 జనవరి 24. జాతీయ గానం వందే మాతరంకు జాతీయ గీతంతో సమాన గౌరవం కల్పించబడిందంట. అంటే జాతీయ గీతం ఏంటి? ఎంత చేసుకోండి జనగణమన. అయితే ఈ జనగణమనతో సమానమైన గౌరవం వచ్చిందట. దేనికి? వందే మాతరానికి. ఎప్పుడు అని అడుగుతున్నాడు. ఎప్పుడు అని అడుగుతున్నాడు కదా. ఆన్సర్ 1950 జనవరి 24. సేమ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, భారత తొలి రాష్ట్రపతిగా ఎన్నికైనది ఎవరు? తొలి రాష్ట్రపతిగా ఎన్నికైంది ఎవరండి? ఆన్సర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని అన్నది ఎవరు? భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అనేది ఎవరు అన్నారండి? ఐవర్ ఆన్సర్ ఐవర్ జెన్నింగ్స్ అనే ఆయన మన రాజ్యాంగాన్ని న్యాయవాదుల యొక్క స్వర్గం అని అన్నారు. రాజ్యాంగ పితామహుడుగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? రాజ్యాంగ పితామహుడిగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన లిఖిత రాజ్యాంగం. రాజ్యాంగం అంట ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన లిఖిత రాజ్యాంగం. ఈ క్రింది వాటిలో సరైన క్రమాన్ని గుర్తించండి. ఏంటి సరైన క్రమము? రాజ్యాంగం అమలు, రాజ్యాంగం. ఇప్పుడు లక్ష్యాల సరైన క్రమం ఏంటంటే ఓకే, ఫస్ట్ సరైన క్రమం లక్ష్యాల తీర్మానం అనేది జరిగింది. తర్వాత ముసాయిదా కమిటీ ఏర్పాటు అనేది జరిగింది. తర్వాత రాజ్యాంగం ఆమోదం, తర్వాత రాజ్యాంగం అమలు. ఇది వరుస క్రమం అనమాట. రాజ్యాంగం లక్ష్యాల తీర్మానం ఫస్ట్ లక్ష్యాల తీర్మానం జరిగిన తర్వాతే కదా మనకి ముసాయిదా కమిటీ అనేది ఏర్పాటు అనేది జరిగింది. తర్వాత ముసాయిదా కమిటీ ఏర్పాటు తర్వాతే రాజ్యాంగం అనేది. ఇలా కూడా గుర్తించుకోవచ్చు. ఏదంటే ఎప్పుడు కూడా అమలు ఎప్పుడు జరుగుతుంది సార్? రాజ్యాంగం అనేది ఎప్పుడు కూడా అమలు ఎప్పుడు జరుగుతుంది? ఆమోదం అయితేనే కదా అమలు జరుగుతుంది. ఆమోదం అయిందంటే ఆ లోపల కమిటీలు కానీ తీర్మానాలు కానీ అన్ని జరిగితేనే కదా ఆమోదం జరగాలి. సో ఏంటంటే ఆమోదం తర్వాతే అమలు అవుతుంది. ఆమోదానికి ముందే ఈ తీర్మానాలు కమిటీలు అనేవి ఆమోదానికి ముందే జరుగుతాయి. కానీ ముసాయిదా కమిటీ
లక్ష్యాల తీర్మానం కన్నా ముందు జరిగింది ఏంటంటే లక్ష్యాల తీర్మానం ముందు జరుగుతుంది, తర్వాత ముసాయిదా కమిటీ ఏర్పాటు జరుగుతుంది, తర్వాత రాజ్యాంగం ఆమోదం, తర్వాత అమలు. ఈ డేట్లు ఇయర్లు గుర్తుపెట్టుకోవడం కన్నా ఫ్యాక్ట్గా మామూలుగా ప్రాక్టికల్గా ఒక మామూలుగా మాట్లాడుకుని ఆ విధంగా చేస్తే బాగా గుర్తుంటుంది అనమాట. సో సీక్వెన్స్ అయితే ఇది. నెక్స్ట్ క్రింది జంటల్లో తప్పు జత చేయబడింది ఏమి అడిగాడు. కింది జంటలో తప్పుగా జత చేయబడింది ఏమి అడిగాడు. అయితే ఇక్కడ తప్పుగా జత చేయబడింది ఏంటి అడిగారు అనమాట. ఇప్పుడు ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ కాదు కదా, ఇది తప్పే కదా, బిఆర్ అంబేద్కరే కదా దీని ఆన్సర్. సో కాబట్టి ఇదే తప్పు. తాత్కాలిక అధ్యక్షుడు రాజ్యసభకి సచ్చిదానంద శర్మ. శాస్త్ర అధ్యక్షుడు ఎవరు? రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ రాజ్యాంగ సలహాదారుడు ఎవరు? అడ్వైజర్, కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఎవరు? బిఎన్ రావు గారు. సో ఈ మూడు కూడా రైట్, ఇది మాత్రం తప్పు. నెక్స్ట్ రాజ్యాంగ సభలో దేశ విభజన తర్వాత సభ్యుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం ఏంటంటే దేశ విభజన జరిగింది, దేశ విభజన తర్వాత సభ్యుల సంఖ్య ఆటోమేటిక్ గా తగ్గిపోద్ది అనమాట. సో సభ్యుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం ఏంటని అడుగుతున్నాడు. ఆన్సర్ పాకిస్తాన్ ఏర్పడడం. ఎందుకంటే దేశ విభజన తర్వాత పాకిస్తాన్ అనేది ఏర్పడడం జరిగింది కదా, అందువల్ల మనకి సభ్యుల సంఖ్య అనేది తగ్గడం అనేది ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లక్ష్యాల తీర్మానం భారత రాజ్యాంగంలోని ఏ భాగానికి ఆధారంగా పరిగణించబడుతుంది? అయితే ఈ తీర్మానం లక్ష్యాల తీర్మానం ప్రవేశపెట్టింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ కదా. అయితే ఈ పెట్టిన తీర్మానం అనేది భారత రాజ్యాంగంలోని ఏ భాగానికి ఆధారంగా పరిగణించబడుతుంది? ఏ భాగానికి ఆధారంగా పరిగణించబడుతుంది? ఆన్సర్ పీఠిక. ఏ భాగానికి అంటే లక్ష్యాల తీర్మానం ఏ భాగానికి ఆధారంగా పరిగణించబడుతుందండి? పీఠికకి. నెక్స్ట్ రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని మొదట ప్రతిపాదించింది ఏది? రాజ్యాంగ సభని ఏర్పాటు చేయాలని మొదట ప్రతిపాదించింది ఏది? ఆన్సర్ క్యాబినెట్ మిషన్ ప్రణాళిక. ఓకే, క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ఇందాక చెప్పుకున్నాం కదా, అదే మొదట రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని మొదట ప్రతిపాదించింది ఏంటంటే క్యాబినెట్ మిషన్ ప్రణాళిక 1946. రాజ్యాంగ సభ సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా ఏ పద్ధతిలో ఎన్నికయ్యారు అన్నారు. అంటే రాజ్యాంగ సభలో సభ్యులు ఏ విధంగా ఎన్నికయ్యారు అడిగారు అనుకో, ఏం చెప్తారు? ఆన్సర్ పరోక్ష ఎన్నిక, ప్రత్యక్ష ఎన్నిక అయితే కాదు. నెక్స్ట్ రాజ్యాంగ ముసాయిదా అనేది మొదట సభకు సమర్పించిన తేదీ అంటే రాజ్యాంగ సభకు ముసాయిదా రాసిన తర్వాత సమర్పిస్తారు కదా, ఎప్పుడు సమర్పించారు అని అడుగుతున్నాడు. ఎప్పుడు సమర్పించారంట? ఆన్సర్ 1948 నవంబర్ 4 సమర్పించారు. 1948 నవంబర్ 4 సమర్పించారనమాట. రాజ్యాంగ సభ చివరి సమావేశం. రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26 కదా. అయితే రాజ్యాంగం ఆమోదం ఒకటి, రాజ్యాంగ సభ చివరి సమావేశం అడిగాడు కదా. చివరి సమావేశం ఇప్పుడంట 1950 జనవరి 24. గుర్తుపెట్టుకో, చివరి సమావేశం ఇదే అనమాట, 1950 జనవరి 24. ఓకే, ముసాయిదాను రాజ్యాంగ ముసాయిదా మొదటి సభకు సమర్పించేది ఎప్పుడమ్మా? 1948 నవంబర్ 4. నెక్స్ట్ భారత రాజ్యాంగం అమల్లోకి రావడానికి ఇప్పుడు అమల్లోకి వచ్చిందమ్మా? 1950 జనవరి 26. సో 26వ తేదీని ఎంచుకోవడానికి కారణం, అసలు 26వ తేదీని ఎంచుకోవడానికి మెయిన్ ఒక పర్పస్ ఉంది, కారణం ఉంది. అది ఏంటంటే స్వరాజ్య దినోత్సవం గౌరవంగా సందర్భంగా మనకి అది జనవరి 26ని ఎంచుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ లాయర్స్ ప్యారడైజ్ అని పేర్కొంది రాజ్యాంగాన్ని. లాయర్స్ ప్యారడైజ్ అని పేర్కొంది ఎవరంటే ఐవర్ జెన్నింగ్స్. లాయర్స్ ప్యారడైజ్ అని పేర్కొంది ఎవరంటే ఐవర్ జెన్నింగ్స్. రాజ్యాంగ సభలో మొత్తం సభ్యులు సంఖ్య ప్రారంభంలో ఎంతమంది? రాజ్యాంగ సభలోని మొత్తం సభ్యుల సంఖ్య ప్రారంభం అంటే స్టార్టింగ్ స్టేజ్ లోని ఎంత ఉంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ 389 ఉంది, అంటే ప్రారంభంలోనే. ఓకే, నెక్స్ట్ విభజన తర్వాత ఎంత ఉంది? ఇక్కడ 89 కదా. విభజన తర్వాత బ్రిటిష్ ప్రావిన్సీ సభ్యులు అడిగాడు. బ్రిటిష్ ప్రావిన్సీ సభ్యులు ఎంత? 229. బ్రిటిష్ ప్రావిన్సీ సభ్యులు ఎంత అండి విభజన తర్వాత? 229. నెక్స్ట్ దేశ విభజన తర్వాత సంస్థానాల సభ్యులు ఎంతమంది? దేశ విభజన తర్వాత సంస్థానాల సభ్యులు ఎంతమంది? విభజన తర్వాత 70 మంది ఉన్నారనమాట. ముసాయిదా కమిటీలోని మొత్తం సభ్యులు ఎంతమంది ఉన్నారండి? ముసాయిదా అంటే రాసిన వాళ్ళు అనమాట. మొత్తం సభ్యులు ముసాయిదా కమిటీలో ఎంతమంది ఉన్నారంటే ఆన్సర్ 7 మెంబర్స్. భారత రాజ్యాంగం మొదట ఎన్ని షెడ్యూల్తో అమల్లోకి వచ్చింది? షెడ్యూల్స్ అడిగాడు. మొదట ప్రారంభంలో అడిగాడు. ప్రారంభం అన్నప్పటికీ చూడండి 8. ఓకే, మొదట రాజ్యాంగం ఎన్ని భాగాలు ఉన్నాయి? స్టార్టింగ్ ఎన్ని భాగాలు ఉన్నాయి? ఆన్సర్ 22. మొదట రాజ్యాంగంలో ఇక్కడ మొదట అడిగారు చూసుకోండి. మొదట రాజ్యాంగం ఎన్ని అధికారులు అంటే ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. ఎన్ని? ఆన్సర్ 395. రాజ్యాంగ సభ ముసాయిదాపై ఎన్ని రోజులు చర్చింది అంటే చర్చించింది అంటే ఎన్ని రోజులు చర్చింది? ఆ ముసాయిదా గురించి చర్చలు జరిగాయి అనమాట. ఎన్ని రోజులు చర్చలు చేసింది అని అడిగారు రాజ్యాంగ సభ. ఎన్ని రోజులట చర్చలు జరిగాయి? 114 రోజులు అనమాట. నెక్స్ట్ రాజ్యాంగ సభ మొత్తం
మొత్తానికి ఎన్ని రోజులు సమావేశం అయింది? రాజ్యాంగ సభ అంట మొత్తానికి ఎన్ని రోజులు సమావేశమైంది? 165 రోజులు సమావేశమైందట. అయితే సమావేశమయ్యి ఆ ముసాయిదా గురించి ఎన్ని రోజులు చర్చలు చేశారంట? 114 రోజులంట చర్చలు చేశారంట. రాజ్యాంగ నిర్మాణానికి పట్టిన కాలం ఎంత? రాజ్యాంగ నిర్మాణానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఇందాక చేశాం కదా. అది భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? ఆమోదం చూసుకోండి. ఆమోదం అన్నప్పుడు ఆమోదం ఏంటి? 1949 నవంబర్ 26న ఆమోదం. ఓకేనా. నెక్స్ట్ జాతీయ గీతం జనవరి ఇప్పుడు ఆమోదించబడింది? 1950 జనవరి ఎంత? 24 1950 జనవరి 24. భారత తొలి రాష్ట్రపతి ఎవరు? ఇందాక మనం చెప్పుకున్నాం. సో ఈ విధంగా మళ్ళీ చెప్పుకున్నా సరే ఇది ప్రాక్టీస్ కింద అవుతుంది అనమాట. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఏ తేదీన ఆమోదించింది? ఆమోదం 1950 49. గుర్తుపెట్టుకో, ఇక్కడ చూసుకో. ఆమోదం కదా. రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? 1949 నవంబర్ 26. ఓకేనా. 1949 నవంబర్ ఆమోదం. ఇక్కడ ఆమోదం ఎప్పుడమ్మా? 1949 నవంబర్ 26 అని గుర్తుపెట్టుకోవాలి. తొలి సమావేశం ఎప్పుడు? స్టార్టింగ్ తొలి సమావేశం ఎప్పుడు? రాజ్యాంగ సభ తొలి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1946 డిసెంబర్ 9. 1946 డిసెంబర్ 9. కింది వాటిలో సరైన కాలక్రమం గుర్తించండి. దీన్ని కూడా ఇందాక మనం ఆల్రెడీ దీని గురించి చర్చించాం. లక్ష్యాల తీర్మానం, తర్వాత ముసాయిదా కమిటీ ఏర్పాటు, ముసాయిదా సమర్పణ, రాజ్యాంగం ఆమోదం. ఓకే, ఈ విధంగా సీక్వెన్స్ లోని వస్తుంది అనమాట. నెక్స్ట్ రాజ్యాంగ సభకు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన తేదీ ఎవరు? శాశ్వత అధ్యక్షుడు ఎవరు రాజ్యాంగ సభకు? రాజేంద్ర ప్రసాదే కదా. అయితే అతను ఎన్నికైన తేదీ అని అడిగారు. 1946 డిసెంబర్ 11. ఓకే. నెక్స్ట్ లక్ష్యాల తీర్మానానికి రాజ్యాంగంలో ప్రతిబింబం ఏది? లక్ష్యాల తీర్మానానికి రాజ్యాంగంలో ప్రతిబింబం ఏదంటే పీఠిక. ఓకేనా. నెక్స్ట్ రాజ్యాంగ ముసాయిదాను సభ ముందు ప్రవేశపెట్టింది ఎవరు? అంటే ఆ ముసాయిదాను తీసుకుని వచ్చి సభలో ప్రవేశపెట్టింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ రాజ్యాంగ సభలో మొత్తం సమావేశాల సంఖ్య ఎంత ఉంది? రాజ్యాంగ సభలో మొత్తం సమావేశాలు సంఖ్య 12 ఉన్నాయన్నమాట. ఓకేనా. రాజ్యాంగ సభ మొత్తం ఎన్ని రోజులు సమావేశమైంది? రాజ్యాంగ సభ మొత్తం ఎన్ని రోజులు సమావేశమైంది అంటే మొత్తం 160 కదా. 160. రాజ్యాంగ సభ ముసాయిదాపై చర్చ 114. మొదటి రాజ్యాంగంలో భాగాలు, అధికారంలో షెడ్యూల్ సరైన కలయిక ఏది? తెలుసు కదా. భాగాలు ఎన్ని? 22. అధికారులు ఎన్ని? ఆర్టికల్స్ 395. షెడ్యూల్ 8. ఓకే, ఇది. నెక్స్ట్ రాజ్యాంగ సభ మొత్తం ఎంత ఆల్రెడీ చెప్పుకున్నాం. 54, 64, 74, 84 పడుతుంది. ఎంత ఆన్సర్? 64. నెక్స్ట్ భారత తొలి రాష్ట్రపతికి ఎన్నికైంది ఎవరు? తొలి రాష్ట్రపతికి ఎన్నికైంది ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్. ఓకే. నెక్స్ట్ జాతీయ గీతం జనగణమన ఆమోదించిన తేదీ ఏంట? జనగణమన కదా. ఆమోదించిన తేదీ 1950 జనవరి 24. ఓకే. నెక్స్ట్ జాతీయ గానం వందే మాతకు జాతీయ గీతం సమానంగా వచ్చిన తేదీ ఎంత? 1950 జనవరి 24. ఓకే. నెక్స్ట్ రాజ్యాంగ సభ అడ్వైజర్ బిఎన్ రావు గారు. దాన్ని ఆల్రెడీ చర్చించాం. సో ఈ విధంగా రిపిటేషన్ 2 టైమ్స్ చూస్తుంటే మనకి ఇంకా బాగా ప్రాక్టీస్ అవుతుంది. రాజ్యాంగ సభ ఉపాధ్యక్షుడు ఎవరండి? ఉపాధ్యక్షుడు ఎవరు? రాజ్యాంగ సభకి హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి ఉపాధ్యక్షుడు. ఓకే, అంతే. సో మనం ఏంటంటే బిట్స్ అనేవి ప్రాక్టీస్ అనేది ఈ విధంగా చేసుకుంటే మనకు బాగా గుర్తుంటుంది. ఇంకేంటంటే చిన్న బిట్టే కదా మనం అనుకుంటాం. లాస్ట్లో ఎగ్జామ్లోని చిన్న బిట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత అయ్యో చిన్న బిట్ వదిలేసాను అనుకుంటాం. కానీ ప్రాక్టీస్ అనేది మనం ఎంత కరెక్ట్గా చేసుకుంటే అంత బాగా గుర్తుంటుంది. ఎగ్జామ్లోని పర్ఫెక్ట్గా యాక్యురసీగా పెట్టగలుగుతాం అనమాట. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు కదా. సో ఏంటంటే ఏ చిన్నదాన్ని కూడా అంత తక్కువ అంచనా వేయకూడదు. మనం అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని గుర్తుండవు. లాట్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే మనకు బాగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ.